Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today I am going to discuss about biotechnology buzzwords. So ఇది buzzwords ఏవైతే ఉన్నాయో బయోటెక్నాలజీలో వాటిని నేను డిస్కస్ చేయబోతున్నాను. అంతకంటే ముందు దానికి కావాల్సిన అవగాహన కోసం బేసిక్ టర్మినాలజీని మీకు ఎక్స్పోజ్ చేస్తాను. ఇది రెండు రకాల వ్యక్తుల కోసం చేస్తున్నా. ఒకటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా, మనిషి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ద్వారానే ఈ స్థితికి వచ్చాడు. ఎన్నో అనిమల్స్ అంతరించిపోతున్నాయి కానీ మనిషి బలపడిపోతున్నాడు. అలాగే ఈ మన లోపల జరిగే క్రియలన్నింటినీ లేకుంటే బయట ఉన్న వస్తువులన్నింటినీ జీవరాశులన్నింటినీ అర్థం చేసుకోవడానికి బయోటెక్నాలజీ చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్-19 తీసుకోవచ్చు. అది ఒక ఆర్ఎన్ఏ లైక్, అది సోప్ పార్టికల్లో ఉండేది వెళ్ళి దాన్ని అటాక్ చేసుకుంటుంది. ఎందుకు? అది ఒక ఫ్యాట్ టైప్ కాబట్టి. సో ఇలాంటివన్నీ మనకు అర్థం చేసుకోవడం కోసము దానికి ఒక వ్యాక్సిన్ తయారు చేయాలనుకో, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఎప్పటికైతుంది? సో బయోటెక్నాలజీ మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటేనే మనిషి నిలబడగలడు, లేకుంటే మనిషి ఈ స్థితిలో ఉండలేడు. అందుకోసం తెలుసుకోవాల్సిన విషయం ఇది. రెండు ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో 4 నుంచి 5 ప్రశ్నలు బయోటెక్నాలజీ బజ్వర్డ్స్ నుంచి రాబోతున్నాయి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎక్కడైనా ప్రిలిమ్స్లో కూడా చాలా వస్తాయి ఈ బజ్వర్డ్స్ నుంచినే. ఒక 10 పార్ట్ సిరీస్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇవన్నీ వీటిల్లో వస్తాయి. అలాగే మెయిన్స్లో కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీగా వీటి నుంచే వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ నేను ఈరోజు జెనెటిక్ కోడ్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, బేస్ పేర్, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, కోడాన్, యాంటీకోడాన్ లాంటి విషయాలు చెప్పి, తర్వాత రాబోయే వాటిల్లో ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ఆర్డిఎన్ఏ, లేకుంటే జంక్ డిఎన్ఏ, ట్రాన్స్క్రిప్టోమ్, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా, ఆర్టిఫిషియల్ బ్లడ్, ఇలాంటివన్నీ నేను చెప్పబోతున్నాను. చాలా విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా జెనెటిక్ కోడ్తో స్టార్ట్ చేస్తాను. ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ జీన్, అది జెనెటిక్ కోడ్ అంటే. దట్ టెల్ సెల్ హౌ టు మేక్ స్పెసిఫిక్ ప్రోటీన్. ఒక ప్రోటీన్ తయారు చేసేటప్పుడు ఎలా చెయ్యాలి, ఇది ఒక టెంప్లెట్ లాంటిది అనుకోండి. ఒక కోడ్ అంతా, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దాంట్లోనే ఇమిడీకృతమై ఉంటాయి. దీనికి బేసిక్గా ఒక 5 ఉన్నాయి. ఒక బ్రిక్స్ అనుకోవచ్చు వీటిల్ని. ఏంటవి? అడినైన్ అంటే ఏ, సైటోసైన్ సి, గుయనైన్ జి, థైమైన్ టి, యూరాసెల్. ఇవి మీకు పోను బాగా అవగాహన ఎక్కువైతుంది వీటి గురించి. మీకు ఇప్పుడున్న కొత్తదనం పోతుంది. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ ఆర్ కెనోనికల్. వీటిల్ని ఏసీజీటీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లయితే ఓవల్స్ ఏఈఐఓయు గుర్తుపెట్టుకుంటామో ఏసీజీటీయు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏసీజీటీ వచ్చి డిఎన్ఏకి సంబంధించినటివి. సో ఏమవి? అడినైన్, సైటోసైన్, గుయనైన్, థైమైన్. అదే ఆర్ఎన్ఏ కోసం వస్తే ఏజీసీయు ఇవి వస్తాయి. యు అంటే యూరాసిల్. సో టీ బదులు థైమైన్ బదులు యూరాసిల్ వస్తుంది. అప్పుడు ఆర్ఎన్ఏ అవుతుంది అది. ఇప్పుడు అడెనైన్ గురించి చూద్దాం. ఇది ఒక నైట్రోజన్ బేస్ ఉంటుంది వీటిలో. అయితే ఇక్కడ వేటితో కనెక్ట్ అవుతుంది? ఒక 6 కనెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా దానికి. ఇప్పుడు ఇది నైట్రోజన్, అన్ని నైట్రోజన్స్లో ఇక్కడ 6 చోట్ల మనము కనెక్ట్ అవుతుంది అది. ఇక్కడేమో NH2, ఇవేమో ఇది ఒక నైట్రోజన్, ఇది ఒక నైట్రోజన్, ఇది ఒక హైడ్రోజన్తో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు. సో ఇది ఒక అడెనైన్ అనేది. అలాగే సైటోసైన్ చూడండి, దీనికి ఒక ఆక్సిజన్ వచ్చింది కొత్తగా. అటువైపు NH2తో ఒక చోట కనెక్ట్ అవుతుంది. సి, ఈ బొమ్మలో కూడా మనము చూడొచ్చు. ఈ డిఎన్ఏలో ఉన్నప్పుడు ఎక్కడ సి అని రాశారు కదా, అంటే ఏంటి? సైటోసైన్ వచ్చింది అక్కడ. గుయనైన్ వచ్చింది. దీంట్లో అన్ని NH2 ఒక చోట ఆక్సిజన్ యాడ్ అయింది చూడండి, ఒక యాంగిల్లో ఆక్సిజన్ వస్తుంది ఇక్కడ. అలాగే థైమైన్లో H2C కార్బన్తో కూడా కనెక్ట్ అవుతుంది, H3Cతో. సో ఇది థైమైన్. సో ఇది అతి ముఖ్యమైన టేబుల్ ఒకటి చూద్దాం మనము. ఆర్ఎన్ఏ కోడాన్ టేబుల్ అనమాట ఇది. ఆర్ఎన్ఏ కోడాన్ టేబుల్. ఇప్పుడు ఏంటంటే ఒక 4 ఉన్నాయి, ఒక 3 సెట్లు తయారవుతాయి అన్నమాట. ఒకటి UCAG ఉంది కదా, వీటిల్లో ఫస్ట్ యూ ఫిక్స్ చేసామనుకో, మళ్ళీ ఈ 3 ఒకటి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఆ 3 ఒకటి వస్తుంది.
లాస్ట్లో ఈ నాలుగిట్లో ఈ నాలుగిట్లో ఒకటి ఇక్కడికి వస్తుంది, ఈ నాలుగిట్లో ఒకటి ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఒకటి ఫిక్స్ అయిపోతుంది యూ. మళ్ళీ సి ఫస్ట్లో పెట్టుకున్నాం. మళ్ళీ ఈ నాలుగిట్లో ఒకటి అంటే ఒక 14 ఒక 12 ఇది 4 4 4 4 ఒక 16 ఉన్నాయి దీంట్లో. ఈ కాంబినేషన్ ఆ సీక్వెన్స్ ముఖ్యం, ఆ కాంబినేషన్ కాదు, ఇది పర్మిటేషన్ అనమాట. అంటే యూయూసి వేరు, యూసియు వేరు అనమాట. యూయూసి ఉంది, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు యూసియు, నాట్ ఈక్వల్ టు యూసియు. అది గుర్తుపెట్టుకోండి మీరు. సో కాంబినేషన్స్ నాట్ పర్మిటేషన్స్. సో ఇట్లా 14 ఒక 4 8 12 16 ఉన్నాయి. 16 into 4 ఇట్లా 4 ఉన్నాయి కదా, 1 2 3 4, 16 into 4 దట్ విల్ బి ఈక్వల్ టు 64 అమైనో యాసిడ్స్. ఒక్కొక్క 3 3 3 సెట్ వచ్చింది కదా, దట్ బికమ్స్ అన్ అమైనో యాసిడ్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, సెరైన్ ఉంది SCR, అది యూసియు కానీ యూసిసి కానీ యూసిఏ కానీ యూసిజి కానీ. సో ఆ డిఫరెంట్ ఉన్నది మాత్రం డిఫరెంట్ కాదు, వాటిలో ఈ 4 కూడా సెరైనే. అలాగే టైరోసిస్నే అనేదేమో యుఏసి కానీ యుఏయు కానీ 2 రకాలు ఉండొచ్చు. సో మళ్ళీ సిమిలారిటీస్ని బట్టి మొత్తం కలిపి ఒక 20 వస్తాయి అంతే. 24ట్లో 20 వస్తాయి. ఒక 3 వచ్చి స్టాప్ సిగ్నల్స్, అవి అమైనో యాసిడ్స్ కాదు, అక్కడికి వస్తే ఆగిపోతుంది. కోడ్ అంతవరకు చదువుతుంది, అక్కడ ఆగిపోవాలి. ఆగిపోవడం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలా? స్టాప్ సిగ్నల్, టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ లాగా అనుకోండి. సో ఈ జెనెటిక్ కోడ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సో ఇట్స్ ఎ టర్మ్ వి యూజ్ ఫర్ ది వే దట్ ది 4 bases ఆఫ్ DNA ACGT ఆర్ స్ట్రంగ్ టుగెదర్. అంటే అట్ని ఈ 3 ఈ 4ని పెట్టుకుంటా పోతాం కదా, అది కోడ్, జెనెటిక్ కోడ్. ఇది ఈ జెనెటిక్ కోడ్లో ఈచ్ 3 న్యూక్లియోటైడ్స్ ఒక రోలో ఉంటాయి. దాన్ని ఒక ట్రిప్లెట్ అంటాం కదా, అది ఒక ట్రిప్లెట్ లాగా ఉంటుంది. అదంతా కలిపి ఒక అమైనో యాసిడ్ అవుతుంది. సో ఈచ్ సీక్వెన్స్ ఆఫ్ 3 కోడ్స్ ఈజ్ అన్ అమైనో యాసిడ్. మళ్ళీ కూడా చెప్తాను అమైనో యాసిడ్స్ గురించి. ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ సమ్ టైమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఒక్కొక్క ప్రోటీన్కి ఒక్కొక్కసారి కొన్ని వందల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇంకా సమ్ టైమ్స్ థౌజండ్స్ కూడా ఉంటాయన్నమాట అమైనో యాసిడ్స్. అది జెనెటిక్ కోడ్. ఇప్పుడు కోడాన్, ఇంతకుముందు చూపించాను కదా, కోడాన్ RNA కోడాన్ టేబుల్ అని. సో కరస్పాండ్స్ టు ఏ స్పెసిఫిక్ అమైనో యాసిడ్ ఉంటుంది, ట్రై న్యూక్లియోటైడ్ అనేది. సో అట్లాంటిది genetic code, it describes the relationship between sequence of DNA bases in a gene and corresponding protein sequence that it encodes. అక్కడ ఏముందో దాన్ని మల్టిప్లై చేసుకుంటూ ప్రోటీన్స్ డెవలప్ చేస్తుంది. ఈ సెల్ ఏం చేస్తుంది, ఇట్ రీడ్స్ ది సీక్వెన్స్ ఆఫ్ ది జీన్ 333 ఉంది కదా, ఆ సీక్వెన్స్ని అర్థం చేసుకొని 64 డిఫరెంట్ కోడాన్స్ ఉంటే 61 వచ్చి స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఒక 3 వచ్చి స్టాప్ సిగ్నల్స్ అనమాట, అక్కడికి వస్తే ఆగిపోవాలి. సో ఇప్పుడు ఒక 3 కలిపి ఒకటి వస్తూ ఉంటుంది, 3 ఇక్కడేమో స్టాప్ వచ్చేస్తుంది, అలాగా కోడాన్ అది. సో ఇల్లస్ట్రేషన్ కోసం చూడండి ఇక్కడ. సో AUG అక్కడ ఒకటి కోడాన్ 1, మళ్ళా ACG కోడాన్ 1, GAU కోడాన్ 3, అలాగా కోడాన్ 1 2 3 mRNAని రీడ్ చేసుకుంటే ఒక చోటుకు వచ్చాం, UAA స్టాప్, అక్కడికి వచ్చే ఇది స్టాప్ కోడాన్ అనమాట. మళ్ళీ అక్కడి నుంచి కొత్తది స్టార్ట్ అవుతుంది. సో ఈ కోడాన్ అనేది నేమ్ వీ గివ్ టు ఏ స్ట్రెచ్ ఆఫ్ 3 న్యూక్లియోటైడ్స్, 3 ఆ స్ట్రెచ్ ఉంటుంది కదా. సో ACGT 3 ఆఫ్ విచ్ ఇన్ ఏ రో ఉంటాయి, స్పెసిఫిక్ అమైనో యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఈ జెనెటిక్ కోడు ఇవన్నీ కలిపి కోడాన్స్ అంటారు. సో న్యూక్లియోటైడ్స్ అనమాట, 3 న్యూక్లియోటైడ్స్ స్పెసిఫిక్ అమైనో యాసిడ్ ఫామ్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ అనదర్ 3 న్యూక్లియోటైడ్స్ విచ్ ఈజ్ నెక్స్ట్ అనదర్ 3 న్యూక్లియోటైడ్స్ అండ్ అనదర్ 3 న్యూక్లియోటైడ్స్, 3 పెట్టుకుంటా పోతాం. సెల్యులర్ మిషనరీ, ఇది అగైన్ ది రైబోజోమ్ దట్ కమ్స్ త్రూ అండ్ రీడ్స్ దట్ జెనెటిక్ కోడ్, అది వచ్చి ఆ జెనెటిక్ కోడ్ని చదువుతుంది.
ప్లగ్స్ ఇన్ ది కరెక్ట్ అమైనో యాసిడ్ దట్ కరస్పాండ్ టు ఈచ్ ఆఫ్ ది ట్రిప్లెట్. ఈ కోడాన్ బేస్ చేసుకొని కలుపుకుంటా పోతుందన్నమాట అది. సో ఇప్పుడు యాంటీ కోడాన్. సో కోడాన్ గురించి విన్నాం కదా, ఇప్పుడు యాంటీ కోడాన్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇట్స్ ఎ ట్రై న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ కాంప్లిమెంటరీ టు దట్ ఆఫ్ ది కరస్పాండింగ్ కోడాన్ ఇన్ ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏలో ఉండే మెసెంజర్ ఆర్ఎన్ఏలో ఉండే కోడాన్ అది చదివి దానికి కాంప్లిమెంటరీ ఇస్తుంది అనమాట. అండ్ యాంటీ కోడాన్ ఎక్కడుంటుంది? అది ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏలో ఉంటుంది, టీఆర్ఎన్ఏ. వీటి గురించి మళ్ళీ నేను లేటర్ స్టేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఈ అమైనో యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ది గ్రోయింగ్ ప్రోటీన్. అమైనో యాసిడ్ని యాడ్ చేస్తూ వస్తుంది. అదేంటి? టీఆర్ఎన్ఏ ఒక బేస్ పేర్ని తయారు చేసి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఇస్తుందన్నమాట ఎంఆర్ఎన్ఏకి. సో అప్రాప్రియేట్ అమైనో యాసిడ్ ఈజ్ ఇన్సర్టెడ్. ఈ కోడాన్ యాంటీ కోడాన్ వచ్చి అప్రాప్రియేట్ అమైనో యాసిడ్ ఇన్సర్ట్ చేసేలాగా చేస్తుంది. సో ఇప్పుడు అమైనో యాసిడ్స్ అంటున్నాను కదా, ఏంటవి? సో ఇప్పుడు 20 డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇంతకుముందు చూపించాను. 64లో ఒక 20 యూనిక్ డిఫరెంట్ మాలిక్యూల్స్ వస్తాయి అనేసి. ఇట్స్ బిల్డ్ వై ఆర్ దీస్ యూజ్ టు బిల్డ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఒకటి కానీ లేదా ఎక్కువ చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, వాటిని ఏమంటారు? పాలీపెప్టైడ్స్ అంటారు. సో అలాంటివన్నీ కలిపితే ఒక ప్రోటీన్ తయారవుతుంది. ఆ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ చైన్ ఇట్ కాజెస్ పాలీపెప్టైడ్ టు ఫోల్డ్ ఇంటూ షేప్స్ దట్ ఈస్ బయలాజికలీ యాక్టివ్. ఒక బయలాజికల్గా యాక్టివ్గా ఉండే షేప్ ఫామ్ అవుతుంది. సో ఇదన్నీ కలిపి ఏమవుతుంది? ఇవన్నీ సీక్వెన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఒక జీన్స్లో ఎన్కోడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ విజువలైజ్ చేసుకోండి. ఒక పూసల దండలాగా. సో ఒక అమైనో యాసిడ్స్ ఒక్కొక్క మూడు కలిపి ఒక కలర్ వేసారు. ఇక్కడ మూడు ఉంటాయి దాంట్లో. సో అవి ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏమైనా ఉండొచ్చు. వెలైన్ ఉండొచ్చు, సెరైన్ ఉండొచ్చు, ల్యూసైన్ ఉండొచ్చు, గ్లూటమైన్ ఉండొచ్చు. ఏదో ఒక అమైనో యాసిడ్ అయి ఉంటుంది అక్కడ. ఇలా వస్తున్నాయి. ఇక్కడ చూపించాడు హైలైట్ చేసి. అక్కడ చూడండి అమైనో యాసిడ్స్ ఒకదాన్ని మూడు కలిపితే ఒక అమైనో యాసిడ్ అయింది కదా. అవి అన్నీ ట్రిప్లెట్స్ పోతా ఉంది. సో పెప్టిడైడ్ పాలీపెప్టిన్ చైన్ ఇది. సో ఇప్పుడు ప్రోటీన్స్ గురించి తెలుసుకున్నాం. ప్రోటీన్స్ అనేటివి ఇంపార్టెంట్ క్లాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫౌండ్ ఇన్ ది సెల్స్. ఆల్ లివింగ్ సెల్స్లో ఈ మాలిక్యూల్స్ ఇంపార్టెంట్ క్లాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇవి. సో ఇట్స్ కంపోజ్డ్ ఆఫ్ 1 or more లాంగ్ చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇంతకుముందు చూపించాను కదా చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అది ఆ సీక్వెన్స్ వచ్చి ఇట్ కరస్పాండ్స్ టు డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ ది జీన్. సో దీనికంతా ఎట్లా ఆ సీక్వెన్స్ ఎలాగ ఫామ్ అయిందంటే డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది జీన్లో, దాన్ని బేస్ చేసుకొని. సో ఇట్ ప్లేస్ వెరైటీ ఆఫ్ రోల్స్ సెల్స్లో. ఏం చేస్తాయి? స్ట్రక్చరల్ రోల్స్ సైటో స్కెలెటాన్, మెకానికల్ రోల్స్ వచ్చి మజిల్స్లో. తర్వాత బయోకెమికల్ రోల్స్ ఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోటీన్స్. తర్వాత సెల్ సిగ్నలింగ్లో కూడా ఉంటుంది. హార్మోన్స్ అన్నమాట. హార్మోన్స్ సిగ్నల్ చేస్తూ ఉంటాయి. అది సెల్ సిగ్నలింగ్లో తెలుస్తుంది. సో ప్రోటీన్స్ ఉన్నాయి. ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది డైట్ ఆల్సో. మనం తినే దాంట్లో కూడా ఈ ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆవు ఉంటుంది, పాలు ఇస్తూ ఉంటుంది. ఎంత పాలు తయారు చేయాలనేది కమ్యూనికేషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? హార్మోన్స్ ఇచ్చేసి కొంతమంది దాంట్లో ఎక్కువ పాలు రిలీజ్ చేసేలాగా అలా చేస్తుంటారు. అలాగా మిస్యూజ్ కూడా చేస్తుంటారు. ఈ సిగ్నలింగ్ మెకానిజం ఇది. సో ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోటీన్ ఫామ్ చేసేటప్పుడు 4 స్ట్రక్చర్స్ ఉంటాయి, 4 లెవెల్స్ ఉంటాయి. ప్రైమరీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఒకటి దాని తర్వాత సీక్వెన్స్, అది ప్రైమరీ స్ట్రక్చర్. మళ్ళీ సెకండరీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఇలాగా 2 రకాలుగా అవుతుంది. ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా హైడ్రోజన్ బాండ్స్ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే హైడ్రోజన్ బాండ్ అనేది ఏర్పడిన తర్వాత దే ఫామ్ ఆల్ఫా హెలిక్స్ కావచ్చు, ప్లేట్ హెలిక్స్ కావచ్చు. ప్లేటెడ్ షీట్ లాగా కానీ ఆల్ఫా హెలిక్స్ లాగా కానీ 2 రకాలుగా అది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఫస్ట్ లెవెల్లో జరిగితే సెకండ్ లెవెల్కి వచ్చేసరికి 2 హైడ్రోజన్ బాండ్ వలన అది ఒక
ఆల్ఫా హెలిక్స్ కావచ్చు, లేకుంటే ప్లేటెడ్ షీట్ కావచ్చు అనమాట. తర్వాత టెరిషరీ సెక్టర్ అంటే మూడో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ ఫస్ట్ ఇటు నుంచి ఇక్కడికి ఫామ్ అయింది కదా, దీని నుంచి మళ్ళీ ఏం ఫామ్ అవుతుందో అంటే ఇది సర్టన్ అట్రాక్షన్స్ జరుగుతాయి వీటిల్లో బిట్వీన్ ఆల్ఫా హెలిక్స్ ఆర్ ప్లేటెడ్ షీట్స్. అవన్నీ జరిగి ఒక్కొక్కటి ఇలా కలిసిన తర్వాత ఇలా అట్రాక్షన్స్ అయిన తర్వాత టెరిషరీ స్ట్రక్చర్ ఫామ్ అయింది. ఇప్పుడు క్వాటర్నరీ స్ట్రక్చర్ అనే 4వ లెవెల్లో స్ట్రక్చర్ ఫార్ అయినప్పుడు సో మోర్ దాన్ 1 ఇది ఒక చైన్ కదా, అలా కాకుండా 2-3 రకాలు అన్నీ కలుస్తాయి. మళ్ళీ ఈ లెవెల్లో ఇవన్నీ కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ వచ్చి కలుస్తాయి. దట్ ఈస్ కాల్డ్ 4th స్ట్రక్చర్. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన 4 లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయిన తర్వాత మనకి ప్రోటీన్ అనేది మనం చూస్తున్నాం. సో ఇంకా బేస్ పెయిర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది 2 కెమికల్ బేసెస్ బాండెడ్ ఇన్ వన్ అనదర్ ఫార్మింగ్ ఏ రంగ్ ఆఫ్ ది డిఎన్ఏ ల్యాడర్. సో ఒక డిఎన్ఏని మనం చూసినప్పుడు ఒక నిచ్చెనని ఇట్లా ట్విస్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది డిఎన్ఏ. అది అక్కడక్కడ మధ్యలో కాళ్ళు పెడతా పోతాం చూడండి నిచ్చెనకి, అట్లా 2 అతుక్కొని అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి కలుసుకుని ఉంటాయి. ఏవేవి కలుస్తాయి అనేది ఇక్కడ బేస్ పెయిర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 2 షేడ్స్ దట్ వైండ్ అరౌండ్ ఈచ్ అదర్ లైక్ ఎ ట్విస్టెడ్ ల్యాడర్. సో ఇప్పుడు దాంట్లో 4 చెప్పాను కదా, అడెనైన్, సైటోసైన్, గుయనైన్, థైమైన్. వీటిల్లో 2 strands are held together by hydrogen bonds between the bases, which adenine forming a base pair with thymine and cysteine forming a base pair. So అడెనైన్ వచ్చి థైమైన్తో, సిస్టైన్ వచ్చి గుయినైన్తో. అడెనైన్ తర్వాత 4 ఉన్నాయి కదా, అడెనైన్ ఉంది, సిస్టైన్ ఉంది, గుయినైన్ ఉంది, థైమైన్ ఉంది. వీటిల్లో ఈ లోపల 2 ఒకటి సిస్టైన్ గుయినైన్ ఫామ్ అయితే అడెనైన్ థైనైన్ ఫామ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక డిక్షనరీ లాగా ఒక 4 సీక్వెన్స్లో పెట్టుకోండి, ఏసీజీటీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో పక్క నుండే సిజీ దగ్గర వండుకొని మాట్లాడుకుంటూ ఉండింటాయి, కలిసిపోయినాయి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇంకా ఏటీ కలుస్తున్నాయి. అలాగా గుర్తుపెట్టుకున్నాం మనం. అంటే అడెనైన్ థైమైన్ కలుస్తున్నాయి, సైటోసైన్ గుయినైన్తో కలుస్తుంది. ఇది పేర్స్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ బొమ్మలో చూడండి, అడెనైన్ థైనైన్. ఇక దీంట్లో నుంచి అడెనైన్ వచ్చింది, దీంట్లో నుంచి థైనైన్ వచ్చింది, కలిసింది. మళ్ళీ ఇక్కడ గుయినైన్ వచ్చింది, ఇది సి వచ్చింది, ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చినప్పుడు అక్కడ టీ వచ్చింది, ఇక్కడ టీ వచ్చినప్పుడు అక్కడ ఏ వచ్చింది, ఇక్కడ మళ్ళీ సి వచ్చేసరికి ఇక్కడ నుంచి జీ వస్తుంది. సో ఈ సిజీ కలుస్తాయి, ఏటీ కలుస్తాయి. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అట్లా కలుసుకుంటే ఒక నిచ్చెనలాగా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ బేస్ పేర్. ఇక్కడ చూడండి, సైటోసైన్ గుయినైన్తో కలిసింది, ఒక 3 చోట్ల బాండింగ్ మనం చూడొచ్చు. అదే థైమైన్ అడెనైన్ 2 చోట్ల ఇట్లా డాట్స్ వేసాడు కదా, అక్కడ బాండ్ ఫామ్ అయింది. సో ఇది బేస్ పేర్ అనమాట. ఈ బేస్ పేర్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం. సో ఇట్ డిస్క్రైబ్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది బిల్డింగ్ బ్లాక్స్ అండ్ ది స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ మాలిక్యూల్ ఇస్ మేడప్ ఆఫ్ 2 strands. ఒక మనం చూసింటాం కదా డబుల్ హెలిక్స్, అది 4 న్యూక్లియైడ్స్, దాంట్లో ఏసీటీజీలో ఉండి ఒక 3 కలుసుకుంటా వస్తుంటాయి. ఇక్కడ ఏ, అక్కడ టీ, ఇక్కడ సి, అక్కడ జీ, అట్లా కలుస్తూ పోతుంటాయి. సో ఈచ్ ఆఫ్ ది న్యూక్లియోటైడ్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది స్ట్రాండ్ పేర్స్ విత్ ఎ స్పెసిఫిక్ న్యూక్లియోటైడ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రాండ్. సో డబుల్ హెలిక్స్ అవుతుంది అందుకే ఇది. లేకుంటే దేనికదే అయిపోయేది కదా, ఆర్ఎన్ఏ అంటే ఒకటే ఉంటుంది కదా, ఇక్కడ అట్లా కాదు. డిఎన్ఏ అంటే 2 కనిపిస్తుంటాయి కదా, డబుల్ హెలిక్స్ ఫామ్ ఇది. సో ఒక జీ ఉన్నిందనుకో ఒక సైడు, ఆల్వేస్ ఇట్ బైండ్స్ విత్ సి. సో ఒక టీ ఉంటే ఒక సైడు, ఇంకొక సైడు ఏతోనే కలుస్తుంది. సో దీస్ న్యూక్లియోటైడ్స్ ఆల్వేస్ పేర్, ఏటీ సిజీ. తర్వాత ఇంకా ఎందుకు ఈ బేస్ పేర్స్ గురించి మనం తెలుసుకోవాలంటే, డిఎన్ఏని మనము అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ లెంగ్త్ ఆఫ్ డిఎన్ఏలో మెషర్ చేస్తాం. డిఎన్ఏని కూడా ప్రతిదానికి ఒక మెషర్ ఉండాలి కదా. ఆ డిఎన్ఏని మెషర్ చేయాలంటే ఎట్లా చేస్తాము అంటే,
ఒక జీన్ ఉంటుంది. ఇఫ్ వీఆర్ డిస్కసింగ్ ఏ జీన్ అండ్ వీ వాంట్ టు డిస్క్రైబ్ హౌ బిగ్ దట్ జీన్ ఈస్, అప్పుడు ఏం చేయాలా, 1000 బేస్ పేర్స్ లాంగ్ అని చెప్తారనమాట. ఎన్ని బేస్ పేర్స్ ఉన్నాయో అంత లెంగ్త్, దాన్ని బట్టి ఎన్ని బేస్ పేర్స్ కలిసాయి అనే దాన్ని బట్టి. ఒక పెద్ద జీన్ అనుకో, ఇట్ కెన్ బి 10,000 బేస్ పేర్స్ ఆర్ 10 కిలో బేసెస్ లాంగ్ అని చెప్పచ్చు. సో వీ యూజ్ బేస్ పేర్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. సో ఈ బేస్ పేర్స్ని డిఎన్ఏ ఎంత పెద్దది, ఆర్ఎన్ఏ ఎంత పెద్దది అని చెప్పుకోవడానికి పనికొస్తాయి. సో ఇప్పుడు ఆర్ఎన్ఏ గురించి, డిఎన్ఏ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్ఎన్ఏ అంటే ఏంటి? సో మాలిక్యూల్ సిమిలర్ టు డిఎన్ఏ. సో డిఎన్ఏ లాగా దీనికి 2 ఉండవు, ఒకటే ఉంటుంది, సింగిల్ స్ట్రాండెడ్. సో ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఒక బ్యాక్ బోన్ మేడప్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్స్. ఈ 2 ఉంటాయి గ్రూప్స్, అవి ఆల్టర్నేటింగ్ ఉంటాయి. సో దీంట్లో ఏముంటాయి, అడెనైన్, యూరాసిల్, సైటోసిన్, గుయనైన్. టీ ఉండదు, యూ ఉంటుంది ఇక్కడ. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మళ్ళీ ఆర్ఎన్ఏస్లో, మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, రైబోసోమల్ ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ. ఇంకా ఒక రీసెంట్గా కూడా ఇంకా చిన్న చిన్నవి కొన్ని కనుక్కున్నారనమాట, స్మాల్ ఆర్ఎన్ఏస్, అవి వేరే. సో చాలా రకాల ఆర్ఎన్ఏస్ ఉంటాయి. ఆర్ఎన్ఏస్ అన్నీ ఒకటి కాదు. ఇక్కడ బొమ్మలో చూడండి, ఒక సెల్ ఉంది, ఒక న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియస్లో నుంచి ఇది చూపిస్తున్నాం ఇక్కడ బొమ్మ ఎలా ఉంటుంది. ఇది 2గా పోతుంది కదా, పైది ఒక ఆర్ఎన్ఏ అని అనుకోవాలి. ఈ పక్క ఒక ఆర్ఎన్ఏ, ఆ పక్క ఒక ఆర్ఎన్ఏ లాగా. సో ఇప్పుడు డిఎన్ఏ గురించి తెలుసుకున్నాం. ఇట్స్ ఎ కెమికల్ నేమ్ ఫర్ ది మాలిక్యూల్ దట్ క్యారీస్ జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ లివింగ్ థింగ్. జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి, అన్నీ కోడ్ చేశారు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్ట్రాండ్స్. దీంట్లో ఏమో 2 ఉంటాయి, ఇలాగా పోతూ ఉంటుంది, 2 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఇది ఇట్లా ఇస్తుంది. సో దిస్ ఈజ్ 2 strands, double helix. So each strand has a backbone made up of alternating sugar and phosphate group. సో దీంట్లో ఏమున్నాయి, ACGT. ఇది మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నా, సో దట్ ఇట్ ఫిక్సెస్ ఇన్ యువర్ మైండ్. సో ఇప్పుడు చూడండి, ఒకవైపు నుంచి వెళ్తుంది, ఒకవైపు నుంచి ఏ వస్తుంది, ఒకవైపు నుంచి టీ వస్తుంది, ఒకవైపు నుంచి సి వస్తుంది, ఒకవైపు జీ వస్తుంది. ఇలాగా నిచ్చెనలాగా ఇదంతా ఇక్కడంతా బేస్గా ఇట్లా ఒక బేస్, ఇక్కడ ఒక బేస్ పేర్ ఇలాగా ట్విస్ట్ అయిపోయింది. సో ఇది డిఎన్ఏ అనమాట. ఇప్పుడు డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ. ఇది డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చోట మనము పెట్టుకుంటా, కంప్యూటర్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో డేటా సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అలాగా ఇది ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్టోరేజ్ సిస్టమ్ ఇది. సో అన్ని చాలా అనిమల్స్లో, ప్లాంట్స్లో, ఈవెన్ వైరసెస్లో కూడా కొన్నిట్లో ఉంటుంది ఇది. సో రిమార్కబులీ సింపుల్ స్ట్రక్చర్, ACTG, అంతే, ఇంకేం లేదు. కానీ ఎనార్మస్ కాంప్లెక్సిటీ దీంట్లో ఉంది. ఈవెన్ కంప్యూటర్స్లో చూసుకోండి, 0101 0011 అట్లా పోతూ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎంతో డేటా మొత్తం దాంట్లోనే ఉంటుంది. బేసిక్ లాంగ్వేజ్ అనమాట అది, కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. 0s and 1s బైనరీ. ఇక్కడ కూడా ఏం లేదు, ఒక 4 ఉంటాయి. ఆ కాంబినేషన్స్, పర్మిటేషన్స్లో అర్థం చేసి చాలా కాంప్లెక్సిటీని హోల్డ్ చేసుకుంటుంది. అది ఎట్లా చేసుకుంటుంది, 3 ఉంటే చేసుకోలేదు. ఇట్లాంటివి ఒక 10,000 దాకా కలిసి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కలిసి ఉండొచ్చు అన్నప్పుడు అంత పొడవు కలిపి ఒక అర్థం అవుతుంది మనకి. సో డిఎన్ఏ ఆర్గనైజ్డ్ స్ట్రక్చరల్లీ ఇంటూ క్రోమోజోమ్స్ అనమాట. దెన్ would wound around nucleosomes as part of this chromosomes. ఇంకా కూడా డిఎన్ఏ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇదేమంటే ఫంక్షనల్లీ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇంటూ జీన్స్ విచ్ ఆర్ పీసెస్ ఆఫ్ డిఎన్ఏ విచ్ లీడ్ టు అబ్జర్వబుల్ ట్రైట్స్. మన కన్ను ఏ కలర్ ఉంటుంది, ఇలాగ అబ్జర్వబుల్ ట్రైట్స్ లేక అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది డైరెక్ట్ డిఎన్ఏ నుంచి కాదు, బట్ యాక్చువల్లీ ఫ్రమ్ ఆర్ఎన్ఏ దట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ది డిఎన్ఏ. సో ఆర్ మోస్ట్ కామన్లీ ఆఫ్ ప్రోటీన్స్ దట్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ డిఎన్ఏ.
సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడానికి. కాకపోతే మీరు ఒకటి బేసిక్గా అర్థం చేసుకోండి, ఈ ట్రైట్స్ అన్నిటికీ ఒరిజినల్ ప్లేస్ ఇదే అన్నమాట మనిషికి. ఫర్ ది మోస్ట్ పార్ట్ ది అబ్జర్వబుల్ ట్రైట్ ఆఫ్ ఐ, కలర్, హైట్, లేకంటే ఇండివిజువల్లో ఏమైనా కావచ్చు, ఎనీ ఇండివిజువల్ డిఫరెన్షియబుల్ క్యారెక్టరిస్టిక్ అనేది మనము వీటిల్లో నుంచినే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆర్ఎన్ఏ వర్సెస్ డిఎన్ఏ ఒక బొమ్మలాగా చూడండి. ఆర్ఎన్ఏ సింగిల్ హెలికల్ అయితే డిఎన్ఏ డబుల్ హెలికల్ ఉంది. ఇక్కడ మధ్యలో బేసెస్ అన్నీ ఫామ్ అయినాయి. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆర్ఎన్ఏలో యూరాసిల్ ఉంటే ఈ డిఎన్ఏలో థైమైన్ ఉంది కదా, ఇది అనమాట. ఇంకా మనము నెక్స్ట్ వీడియోలో చాలా నెక్స్ట్ లెవెల్ విషయాలు చాలా తెలుసుకుంటాము. సో డోంట్ మిస్ ఆల్ ది buzzword videos. So these are extremely important from exam perspective and also from life perspective, understanding perspective. మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ. విల్ మీట్ అగైన్ ఇన్ ది second part of the buzzwords. Till such time, bye bye.